హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు రెడీగా ఉన్నారు కదా? ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఒకరోజు ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో చాలా గొర్రెలు ఉన్నాయి. అంతేకాదు పిల్లలు, కోడి పిల్లలు, కుక్కలు, ఇలా చాలా పెట్స్ని పెంచుతుండేవాడు. అయితే ఒకరోజు రాత్రి గొర్రెల మందలో ఒక గొర్రె మిస్ అయింది. నానా, మన గొర్రెలో ఒక గొర్రె మిస్ అయిందిరా, 50 ఉండాలి కదా, 49 ఉన్నాయి, ఏమైందిరా, ఇంకో గొర్రె ఎక్కడికి పోయింది అని మొత్తం వెతికారు పిల్లలు. ఇంట్లో, బయట, చెట్ల దగ్గర, రోజు మార్నింగ్ వాటికి ఆహారం పెట్టడానికి తీసుకెళ్తున్న ప్లేస్కి, అన్ని చోట్లకి వెళ్ళి మొత్తం వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు పిల్లలు. ఆ రాత్రి పడుకున్నారు. పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి అంకుల్ వాళ్ళ ఇంట్లో కోళ్ళు కూడా ఉంటాయని చెప్పాను కదా పిల్లలు. ఆ రోజు మార్నింగ్ నిద్ర లేసేసరికి ఒక కోడి మిస్ అవుతుంది. అరే, నిన్ననేమో గొర్రె, ఈరోజేమో కోడి, ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? మన ఇంటికి ఎవరో దొంగలు వస్తున్నారా, మనుషులు తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏమైనా వైల్డ్ యానిమల్స్ వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నాయా అని అంకుల్ జాగ్రత్తగా ఆలోచన చేసి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా అంకుల్ ఒక ఉచ్చేసేసాడు. ఉచ్చు అంటే తెలుసా పిల్లలు? యానిమల్స్ని హంట్ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు కదా, నెట్ లాగా, అలా ఒక ఉచ్చేసాడు పిల్లలు. ఈ అంకుల్ రేపటికెల్లా విషయం అర్థమైపోద్ది ఎవరు దొంగతనం చేస్తున్నారో అని అనుకున్నాడు పిల్లలు. అయితే పిల్లలు నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేసి ఎవర్రా దొంగ చూద్దాం పదరా అని అంకుల్ వాళ్ళ బాబు రిక్కీని తీసుకొని పద మనం పొద్దున్న వెళ్దామని అనుకున్నాం కదా, నిన్న నైట్ మనం ఉచ్చు వేసాం కదా, ఎవరు దొరుకుతారో చూద్దాం పదరా రిక్కీ అని అంటే ఓకే డాడీ అని రిక్కీ లేసి డాడీతో కలిసి బయటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి నెట్టులో ఒకటి పడిపోయింది. ఏంటనుకుంటున్నారా పిల్లలు? అవును, అది చాలా కన్నింగ్ యానిమల్. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా పిల్లలు, అదేంటో. ఫాక్స్. నిన్నేమో గొర్రెని తీసుకెళ్ళింది, నెక్స్ట్ రోజేమో కోడిని తీసుకెళ్ళింది, ఈ రాత్రి కూడా ఏదో తీసుకెళ్ళడానికి వచ్చిందిరా ఇది నక్క, జిత్తుల మారి నక్క, దీని సంగతి ఏంటో చెప్పాలి అని చెప్పి అంకుల్ దాన్ని ఏదైనా చేద్దామని అనుకుంటే ఆ ఫాక్స్ దగ్గరికి వెళ్తుంటే అంకుల్కి భయం వేస్తుంది. అరే రిక్కీ, అది చూస్తుంటే చాలా క్రూయల్గా కనిపిస్తుంది, హార్మ్ఫుల్గా ఉంది, చూస్తే భయం వేస్తుందిరా, అరే ఎట్లా చేద్దాం దీంతో అని అంకుల్ ఆలోచన చేసి ఒక పని చేస్తా నేను. ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా జూ పార్క్లో ఉంటాయి కదా, అలాగే ఆ జూ పార్క్లో ఉన్న టీం మెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్తాను అని అనుకున్నాడు పిల్లలు. అనుకొని ఆ జూ పార్క్లో ఉన్న మెంబర్స్కి కాల్ చేస్తున్నాడు. ఎవ్వరూ రిసీవ్ చేసుకోవట్లేదు. అప్పుడు అంకుల్ అనుకున్నాడు, సరే నేనే వెళ్ళి ఆ జూ పార్క్లో ఉన్న టీం మెంబర్స్తో నేను మాట్లాడతాను. రిక్కీ, నీకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నా. అదేంటంటే ఈ ఫాక్స్ని నువ్వు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. దాని జోలికెళ్ళి నువ్వు గనక వదిలేసావో ఇక మన పని అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండు రిక్కీ, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టద్దు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకొని వస్తానని చెప్పి డాడీ జూ పార్క్లో ఉన్న టీం మెంబర్స్ని తీసుకురావడానికి డాడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు రిక్కీ ఆ ఫాక్స్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. ఓహో, ఈ 2 days నుంచి మా షీప్ని, మా హెన్ని ఎత్తుకుపోయింది నువ్వన్నమాట అని కోపంగా దాని వైపు చూస్తుంటే అప్పుడు అది జాలీగా రిక్కీ వైపు చూస్తూ, హే నీ పేరు రిక్కీ అంట కదా, ఏమనుకోకే, నువ్వు చాలా మంచోడు అంట కదా, ప్లీజ్ నన్ను వదిలేవా అని అడిగింది పిల్లలు. అడిగితే రిక్కీ అన్నాడు, నో, నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు పిల్లలు. కాసేపు కూర్చుంది. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఆ ఫాక్స్, రిక్కీ నువ్వు చాలా మంచి మనసు అంట కదా, రిక్కీ నువ్వు ఎంత ప్రేమ గలవాడవంట కదా, నిజంగానా రిక్కీ, నీ మనసు వెన్నెలాంటి మనసు అంట కదా రిక్కీ, ప్లీజ్ రిక్కీ నన్ను వదిలేవా రిక్కీ అని అడగగానే నో అన్నాడు పిల్లలు. అరే ఎట్లా చెప్తున్నా కూడా ఈ రిక్కీ నన్ను వదిలిపెట్టట్లేదని కాసేపు అయ్యాక, హే రిక్కీ, అక్కడ మ్యాంగోస్ ఉన్నాయి,
వావ్, ఎంత జ్యూసీగా ఉంటాయి తెలుసా ఆ చెట్టు మ్యాంగోస్, ఎంత బాగుంటాయి. నువ్వు కనుక నన్ను వదిలిపెట్టావనుకో, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మ్యాంగోస్ నీకు తెచ్చిస్తా, నన్ను వదిలిపెట్టేసి అని అనింది పిల్లలు ఫాక్స్. అయినా కూడా రిక్కీ నో, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు పిల్లలు. కాసేపు అయ్యాక మళ్ళీ అంటది, రిక్కీ మరే నువ్వు నన్ను వదిలిపెడితే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి నీకు కొత్త ఫ్రూట్స్ తీసుకొస్తా, ఎంత డెలిషియస్గా ఉంటాయి తెలుసా, చూడు కావాలంటే రిక్కీ ఒక్కసారి నన్ను వదిలిపెట్టవా అని అడుగుతా ఉంది. అడుగుతుంటే రిక్కీ ప్రతిదానికి నో అన్నాడు పిల్లలు. అప్పుడు ఇంకా దీనికి కోపం వచ్చింది. ఏ రిక్కీ, ఎన్నిసార్లు చెప్పాలి, వదిలిపెడతావా లేదా అని బెదిరించడం మొదలుపెట్టింది పిల్లలు. అప్పుడు రిక్కీ అన్నాడు, నో, నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు పిల్లలు. ఏంట్రా వీడి సౌండ్ పెరిగిపోతుంది ఏంట్రా అని అనుకుంది ఫాక్స్. కాసేపు అయ్యాక, రిక్కీ నువ్వు గనక ఇప్పుడు నన్ను వదిలిపెట్టలేదనుకో, మీ మమ్మీని, మీ డాడీని, నిన్ను, మీ యానిమల్స్ని అన్నిటినీ తినేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంది పిల్లలు. అయినా కూడా రిక్కీ నో, నేను వదిలిపెట్టను అని కోపంగా అంటాను. ఏయ్ అని అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటే నువ్వు ఎంత అరిచినా నేను వదిలిపెట్టను, నో అని చెప్తానే ఉన్నాడు పిల్లలు. ఈ లోపల కాసేపటికి ఇక నన్ను వదిలిపెట్టేటట్టు లేడని అలాగే కూర్చొని డిసప్పాయింట్ అయిపోయి అలా కూర్చుండిపోయింది. ఇంతలో డాడీ వచ్చాడు, జూ పార్క్లో ఉన్న టీం మెంబర్స్ వచ్చారు. కన్నింగ్ యానిమల్ నాకు దొరికిందండి, ఇదిగోండి ఇదే మా షీప్ని, మా హెన్స్ని తినేస్తుందండి, దీన్ని మీరు తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు వచ్చి దాన్ని ట్రాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. పిల్లలు నో చెప్పడం వల్ల ఎంత గొప్ప పని జరిగిందంటే మిగిలిన గొర్రెలకు, మిగిలిన కోళ్లకు, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎటువంటి అపాయం రాకుండా కాపాడబడ్డానికి కారణం రిక్కీ చెప్పిన నో. అవును కదా, బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అదేంటంటే బబులోను రాజైన నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉన్న తన పనివారితోటి ఒక ఆలోచన చెప్పాడు. అదేంటంటే యెరూషలేముకు వెళ్ళి చాలా తెలివైన వాళ్ళు, చాలా టాలెంటెడ్ పీపుల్, అంతేకాదు రాజవంశంలో పుట్టిన వాళ్ళై ఉండాలి, ఎంత హ్యాండ్సమ్గా ఉండాలంటే అంత హ్యాండ్సమ్గా ఉండాలి, అలాంటి వాళ్ళని నా దగ్గరకు తీసుకురండి, వాళ్ళ తెలివిని ఉపయోగించుకొని నా కింగ్డమ్ని ఇంకా నేను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాను అని ఆలోచన చేసి వాళ్ళను పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత అందులో 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వారు డానియేల్, హనన్యా, మిషాయల్, అజర్యా. ఈ 4 మెంబర్స్ చాలా మంచి ఫ్రెండ్స్ పిల్లలు. వాళ్ళ టీంలో ఈ 4 మెంబర్స్ చాలా స్పెషల్గా ఉంటారు పిల్లలు. వారు ఎవరితో పడితే వాళ్ళతో కలవరు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు పిల్లలు. ఎంత మంచి ఫ్రెండ్స్ కదా. రాజు పెట్టే భోజనం తినే పరిస్థితి వచ్చినప్పుడు ఈ 4 ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారంటే రాజు పంపించిన భోజనం చూడగానే అందరూ తినటానికి రెడీ అయిపోయారు. కానీ ఫస్ట్ డానియల్ అన్న లేచి నో అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వెనకన్న మిషాయేలు, హనన్యా, అజర్యా ఆ 3 కూడా మేము కూడా తినము అని చెప్పారు. ఎందుకు అంటే అది అపవిత్రమైన ఆహారం, మరి దేవుడు వద్దన్నది మేము తినకూడదని వీళ్ళు ధైర్యంగా రాజుకోటలో ఉండి నో అని చెప్పగలిగారు. అంతేకాదు పిల్లలు, రెండవసారి మరొక పరీక్ష వచ్చింది. అదేంటంటే దూరా అనే ఒక పెద్ద గ్రౌండ్లో రాజు పెద్ద బొమ్మని తయారు చేసి పెట్టారు. రాజు అన్నాడు, ఇదిగో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఈ మైదానంలో నా బొమ్మకు బోర్ల పడుకొని సాష్టాంగపడి నమస్కారం చెయ్యాలి అని చెప్పాడు. అప్పుడు ఆ టైంలో ఆ ప్లేస్లో డానియల్ అన్న లేడు. ఇందాకైతే అరే నాకు భయం వేస్తుందిరా, ఎవరు చెప్తారా, అరే నువ్వు చెప్పురా హనన్య, అరే నాకు భయం అవుతుంది, ఆచార్య నువ్వు చెప్పు అని అంటే మిషేల్ నువ్వు చెప్పురా అని మాట్లాడుకుంటుంటే డానియల్ అన్న నేను చెప్తా అని ధైర్యంగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు డానియల్ అన్న లేడు. అయితే పిల్లలు ఎవరైతే నాకు మొక్కరో వాళ్ళని పెద్ద అగ్నిగుండంలో పడేస్తా, అగ్నిగుండంలో కనుక మీరు పడిపోతే కాలిపోతారు, చచ్చిపోతారు, కాబట్టి బెటర్
నాకు మొక్కండి అని చెప్పాడు పిల్లలు రాజు. అందరూ ఓకే ఓకే అని అందరూ సాష్టాంగపడి మొక్కేస్తూ ఉంటే అప్పుడు పిల్లలు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, హనన్య, మిషాయేలు, అజర్యా, వాళ్ళు ముగ్గురు అన్నారు, రే మొక్కుతురా, మనం దేవుడి పిల్లలంరా, మనం మొక్కకూడదురా, మనం ఇలా మొక్కితే దేవుడు బాధపడతాడురా, మనం దేవునికి తప్ప మనం ఎవరికి మొక్కకూడదు, యెహోవాయే మన దేవుడు అని వీళ్ళ ముగ్గురు మొక్కకుండా నిలబడ్డారు. పక్కనున్న ఫ్రెండ్స్ అందరు అరే మొక్కండ్రా తొందరగా అని పక్కనున్న మనుషులందరూ అన్నారు. కానీ వీళ్ళు మొక్కలేదు. వెంటనే రాజు దగ్గరకు వచ్చి, రాజా వీళ్ళు మొక్కమంటే నో అని చెప్తున్నారు రాజా, వీళ్ళు కావాలంటే మీరు పిలిచి అడగండి అని అన్నాం. కానీ రాజు వాళ్ళని పిలిచి, హనన్య, మిషాయేల్, అజర్యా, ఏంటి నా బొమ్మకు మీరు మొక్కట్లేదంట, నిజమేనా అంటే అవును మేము మొక్కము రాజా అని చెప్పారు. ఏంటి నో, నాకు మీరు నో అని చెప్తున్నారా అని అంటుంటే ఈ ముగ్గురు అన్నారు, అవును రాజా, ఈ విషయంలో మీకు ఆన్సర్ చేయాలన్న చింత మాకు లేదు, కానీ మేము అగ్నిగుండంలో పడిపోయినా పర్వాలేదు, నీకు మాత్రమే మొక్కము, ఎందుకంటే మా దేవునికే తప్ప మేము లోకంలో ఎవరికి దేనికి మొక్కము రాజా అని చెప్పారు పిల్లలు. అట్లా అనేసరికి రాజుకి ఇంకా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎంత వచ్చిందో అన్ని రెట్లు ఫైర్ని పెంచేశాడు. అరే మీకు నా సంగతి తెలీదు, నాకు గనుక నో అని చెప్పారంటే ఫైర్ని నేను 7 times పెంచేస్తా, అప్పుడు మీరు ఇంకా బొగ్గైపోతారు, మీ ఇష్టం అని ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. అయినా మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేమైతే మొక్కేదే లేదు అని ధైర్యంగా చెప్పేశారు పిల్లలు. అప్పుడు రాజు కోపం వచ్చి, అరే ఇంకా 7 అంతలు పెంచండి రా మంట అని చెప్పి ఆ మంట పెంచిపిచ్చి, ఇప్పుడు చూస్తాన్రా మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు ఎక్కడున్నాడో చూస్తాన్రా, నడవండి తీసుకెళ్ళండి రా వీళ్ళని, అందులో పడేయండి రా అని కోపంగా చూస్తున్నాడు పిల్లలు రాజు. అప్పుడు ఈ ముగ్గురిని తీసుకొని అక్కడున్న సైనికులు వీళ్ళకి చేతులకి సంకెళ్ళు కట్టేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఫైర్లో అలా పడేయబోతుంటే ఎవరైతే పడేయడానికి తీసుకెళ్లారో వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. అచ్చా, మరి పడేయడానికి వెళ్ళిన వాళ్ళే చచ్చిపోతే లోపల ఉన్న వాళ్ళు మరి ఇంకెంత డేంజర్ కదా, ఇంకెంత పెద్ద ఫైర్లోకి వెళ్ళారు కదా, వాళ్ళు కాలిపోవాలి కదా పిల్లలు. కానీ ఏం జరిగిందో తెలుసా, రాజుకు నో చెప్పినందుకు దేవుడు పరలోకము నుండి దేవుడు వీరిని చూసి ఎంత సంతోషపడి తన దూతను వీళ్ళకి తోడు పంపించాడు. ముగ్గురిని లోపలేశారు కదా, హనన్య, మిషాయేల్, అజర్యా, అగ్నిగుండంలోకి వెళ్ళాక 4 అయిపోయారు. ఏంజెల్ వాళ్ళతో వచ్చాడు. వాళ్ళ సంఖ్యలు తెగిపోయాయి. వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ బాడీ కానీ ఎక్కడ కాలలేదు, పొగ వాసన కూడా రాలేదు. ఫైర్లో తిరుగుతున్నారు కానీ ఫైర్ వీళ్ళని ఏమీ చేయలేకపోయింది పిల్లలు. వా, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు కదా. రాజుకి మైండ్ పోయింది. అరే రే నాకేంట్రా, నాకు 4 కనిపిస్తున్నారు, వరే మీరు ఎంతమందిని వేశారా? 3 సార్. మరి 4వ వ్యక్తి ఎవర్రా? ఏమో సార్, ఆయన చూస్తుంటే దూతలాగా కనిపిస్తున్నాడు, దేవదూతలాగా కనిపిస్తున్నాడు సార్, అయినా వీళ్ళు మంటల్లో ఏంటి సార్ ఇంత హ్యాపీగా తిరుగుతున్నారు అని అందరు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు రాజు వాళ్ళని చూసి, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండని పిలుస్తున్నాడు. ఇందాకేమన్నాడు, ఎవరు రక్షిస్తారో చూస్తా అన్నాడు కదా, ఇప్పుడు దేవుని సేవకులారా రండి అని అందరికీ చెప్పాడు. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఈ 3 అన్నలు నో అని చెప్పినందుకు రాజుకు దేవుడెవరో అర్థమయ్యాడు. అంతేకాదు పిల్లలు, వీళ్ళ 3 పొజిషన్లు ఇంకా గొప్ప పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. అంతేకాదు వాళ్ళకి గుర్తింపు వచ్చింది. అందరూ వాళ్ళని గౌరవిస్తున్నారు. గొప్ప దేవుని సేవకులారా అని రాజు పిలిచాడు. అంతేకాదు పిల్లలు, యెహోవా దేవునికి గొప్ప పేరు వచ్చింది. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని ప్రజలందరూ గుర్తించి దేవునికి మొక్కారు. ఎంత గ్రేట్ కదా పిల్లలు. నో చెప్పడం ఎంత ఇంపార్టెంటో కదా. నిజంగా రిక్కీ నో చెప్పకుండా దాన్ని వదిలేసి ఉంటే ఆ నక్క ఎంత హామ్ చేస్తుండేదో. ఫస్ట్ డానియల్ అన్న నో చెప్పడం వల్ల దేవుడు వారిని ఎంత బ్లెస్ చేశాడంటే
10 times గ్రేటర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్తో ఆ నలుగురిని బ్లెస్ చేశాడు. అంతేకాదు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ నో చెప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళు నమ్ముకున్న దేవునికి మహిమ కలిగింది, గొప్ప పేరు వచ్చింది, ఘనత వచ్చింది. చెల్లి తమ్ముడు, కొన్ని సందర్భాల్లో మనం కూడా నో చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేయమన్నారనుకో, పోన్లే వాడు ఫీల్ అవుతాడులే అని ఎవరో ఫీల్ అవుతారని, ఎవరో బాధపడతారని మొఖమాటానికి నువ్వు తప్పు చేయడానికి తల వంచుతున్నావేమో. పిల్లలు, మనం ఎస్ చెప్పవలసిన చోట ఎస్ అనాలి, నో చెప్పవలసిన టైం రాగానే ఖచ్చితంగా నో అని చెప్పగలగాలి. అరే, మీ డాడీ జేబులో నుంచి రేపొద్దున డబ్బులు తీసుకొచ్చేరా, ఏం కాదులేరా అని అన్నప్పుడు ఏం చెప్పాలి పిల్లలు? నో అని చెప్పాలి. అరే, నాకు రేపు అస్సలు ఎగ్జామ్లో ఏమి రాదురా, మన ఎగ్జామ్లో కాపీ కొడదాంరా అని అంటే ఏం చెప్పాలి పిల్లలు? నో అని చెప్పాలి. పదా సినిమా చూద్దాంరా, మనము ఈ సినిమా చూద్దామా అని అన్నారనుకో, ఎవరన్నా రారా మనం సినిమా చూద్దామని అంటే ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. ఏదైనా రాంగ్ థింగ్ ఎవరైనా నిన్ను చేయమని చెప్తున్నారనుకో, నో చెప్తే నీకు మంచి పేరు, దేవునికి మంచి పేరు. ఓకేనా చిల్డ్రన్? ఈ రోజు నుంచి ఇలా ఉండడానికి ఇష్టపడదామా? ఈ రోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? నో అని చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. రిక్కీ నో అని చెప్పడం వల్ల నక్క నుండి కలిగే అపాయాలు తప్పించుకున్నాడు. అలాగే డానియల్ అన్న, హనన్య, మిషాయేలు, అజర్యా అన్నలు నో అని చెప్పడం వల్ల వారు గొప్పవారయ్యారు. నీ నామం కూడా మహిమపరచబడింది. అలాగే మా జీవితాల్లో కూడా బ్యాడ్ థింగ్స్ విషయంలో నో చెప్పడానికి మాకు ధైర్యం ఇవ్వండి. అలా జీవించడానికి కృప దయచేయమని, ఈ యొక్క లెసన్ వింటున్న ప్రతి చెల్లిని తమ్ముని స్పెషల్గా బ్లెస్ చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? సామెతలు 1:10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. సామెతలు 1:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.